హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు అయితే మరొక వ్లాగ్తో అయితే వచ్చేసిన అండి. చాలా రోజులు అవుతుంది కదా మన ఛానల్లో వీడియోస్ అయితే పెట్టక. సో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే వీడియోస్ అయితే పెట్టలేకపోయానమాట. ఇక్కడ నుండి అయితే పెడుతూ ఉంటాను. సో ఇలానే సపోర్ట్ చేస్తూ ముందుకైతే తీసుకెళ్ళండి. అండ్ ఇక్కడ మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు ఏం వర్క్లు చేసుకుంటా ఎట్లా చేసుకుంటా అనేది మీతో షేర్ చేసుకుంటున్నాం. అండ్ ఇక్కడ ఫస్ట్ అయితే నా కిచెన్ దగ్గర కొంచెం అయితే మెస్సీగా ఉంది. కొంచెం ఇగ్నోర్ చేయండి. ఎందుకు అంటే లేట్ లేవడం వల్ల అయితే ఇట్లా కొంచెం మెస్సీగా ఉందన్నమాట. ఇంకా నైటే అదేంటి మీరు నా వీడియోస్ చూసినట్టయితే నైటే నేను బౌల్స్ గిన అన్నీ దోమేసుకుంటూ ఉంటా కదా, అంటే అన్నీ క్లీన్ చేసుకొని కౌంటర్ టాప్ గిన అన్నీ క్లీన్ చేసుకుంటా కదా. సో అట్లనే నైటే మొత్తం క్లీన్ చేసుకున్నా కానీ సిలిండర్ మాత్రం క్లీన్ చేసుకోలేదు. ఇంకా మార్నింగ్ చేసుకుందాంలే అని చెప్పేసి, ఎందుకంటే ఈ మధ్య పాపకు కొంచెం హెల్త్ అయితే బాగుంటలేదన్నమాట. చెప్పినా కదా కొన్ని ప్రాబ్లమ్స్ అని చెప్పేసి. సో పాపకైతే హెల్త్ కొంచెం బాగుండడం లేదు. నైట్ అంతా తను నిద్రపోవడం లేదు, మమ్మల్ని పోనివ్వడం లేదనమాట. సో దానివల్ల అని చెప్పేసి ఇంకా లేట్గా లేచేసరికి ఇంకా మా వారికి కూడా టైం అవుతుందన్నమాట. అప్పటికి ఇంకా తొందరగా దోశలు వేసి ఇచ్చేద్దాము, ఇంకా టిఫిన్లోకి ఏం లేవని చెప్పేసి ఇంకా దోశ పిండి ఉంటే ఇంకా అప్పటికప్పుడే కొంచెమే ఉండింది. ఇంకా దానికంటే ముందు రోజులు ఇట్లా వేసినా కాబట్టి పిండి అయితే అయిపోయిందనమాట. కొంచెమే ఉండేసరికి ఇంకా దోశలు వేయడానికైతే ఒక 2 డేస్కి వచ్చే అంత ఉంది అంతే. ఇంకా దోశలు అయితే వేసేసిన అనమాట, కారపు దోశలు అనమాట. ఇంకా నైట్ అయితే తోముకున్న బాసనలు అయితే ఇక్కడ సదిరేసుకుంటూ ఉన్నాను అనమాట. గ్లాసులు గిన్నెలు ఉంటాయి కదా, ఇంకా మనం తోముకున్న బాసనలు అయితే అవైతే సదురుకుంటూ ఉంటున్నా. అండ్ ఇక్కడ బెడ్లో చూడండి మొత్తం ఎట్లా వేసిందో. నా పాప అయితే ఆడుకుంటూ ఉందన్నమాట వాళ్ళ పప్ప ఉన్నప్పుడు. సో అదనమాట, ఇంకా తను ఆడుకున్న బొమ్మలన్నీ ఒక దాంట్లో వేసి పెట్టేసి ఇంకా సదురుకుంటూ ఉంటాను. అండ్ బెడ్షీట్ అవన్నీ చేంజ్ చేయడము, ఉతికేయడము ప్రతిసారి ఇట్లనే ఉంటుంది అనమాట. ఎంత వేసినా కూడా మళ్ళీ డబుల్ వర్క్ అవుతూనే ఉంటుంది. ఇంకా బట్టలు అయితే 2 డేస్ అయితే అవుతుంది. కొంచెం ప్రాబ్లం అని చెప్పినా కదా, సో దానివల్ల అయితే ఉతకలేదనమాట. అసలు బట్టలు నెత్తి మీద ఉంటే నాకు అసలు సుమారు పడది. చాలా వీడియోస్లో చెప్పిన మీకు. తినకపోయినా సరే రా బాబు బట్టలు అయితే ఉతికేద్దాం అన్నట్టు ఉంటుంది. ఎంత ఆకలైనా సరే నాకు ఫస్ట్ బట్టలు అయిపోతే ఒక భారం దిగిపోయినట్టు ఉంటుంది అనమాట. ఇంకా 2 రోజులు అవుతుంది అని చెప్పేసి ఇంకా బట్టలు అయితే మొత్తం నానబెట్టేసిన. ఆ బెడ్షీట్ తీసిన కదా ఇందాక, అది కూడా నానబెట్టేసిన అనమాట. ఇంకా ఇవన్నీ అయితే ఉతికేసేయాలి ఇప్పుడు. ఇంక ఇక్కడ బోర్ వేసి చెట్లకైతే మొత్తం నీళ్ళు పట్టేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ మధ్యాహ్నం అంటే 3 సార్లు నీళ్ళు వస్తూ ఉంటాను. మధ్యాహ్నం, పొద్దున్న మధ్యాహ్నం, సాయంత్రము. సో డైలీ అట్లనే వేస్తూ ఉంటాను అనమాట. మన జుట్టు కాయలు ఎంత అవసరమో చెట్టుకు కూడా నీళ్ళు అంతే అవసరం కదా. ఎండైతే కాలిపోతుంది. ఇంకా బట్టలు అయితే మొత్తం ఉతికేసినాను అనమాట. ఇంకా పైకి వెళ్ళి ఆరేయాలి. పాప అయితే తెలికి ఉంది, అసలు పడుకుంటలేదు బట్టలు ఆరేద్దామంటే. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోవాలన్నమాట. టైం వచ్చేసి 12 అవుతుంది ఇప్పుడు. ఇప్పటికీ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు బట్టలు ఆరేస్తే అయిపోతే స్నానం చేయాలి. ఫస్ట్ అయితే స్నానం చేసి ఇంకా వంట చేస్తే అయిపోతుంది అనమాట. సో ఇది ఇంకా చూసారు కదండి. ఇంకా చెట్లకు నీళ్ళు పట్టి, ఇంట్లో నీళ్ళు పట్టి, మొత్తం సిలిండర్ దగ్గర అవంతా క్లీన్ చేసుకొని, బెడ్రూమ్లో అవంతా ఊడ్చుకొని, చెత్తలిగిన అవన్నీ ఊడ్చుకున్న తర్వాత ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసిన కాబట్టి బతికిపోయిన. ఇంకా ఆకలి వేస్తూనే ఉందన్నమాట. ఉన్నప్పుడు తిన్నాను. ఈ టైంకి డైలీ మొత్తం వర్క్ అయిపోయి వంట కూడా అయిపోతుంది. ఉట్టానే ఉంటాం మొబైల్ చూసుకుంటూ, లేకపోతే టీవీ చూసుకుంటూ. ఈరోజు అసలు ఎట్లా ఆకలి అవుతుందంటే, అప్పుడు ఉన్నప్పుడు తినాం కానీ లేనప్పుడు ఆకలి అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మొత్తం బట్టలు అయితే ఉతికేసేసిన. ఎప్పుడు బట్టలు ఉతికేసి ఆరేసి స్నానం చేసి తినాలి అన్నట్టుండే అనమాట. ఇంకా బట్టలు మొత్తం అయిపోయినాయి. ఇంకా మార్నింగ్ బెడ్షీట్ తీసినా కదా మార్చడానికి, ఇంకా ఆ బెడ్షీట్ కూడా వెండేసి ఆరేస్తూ ఉన్నాను అనమాట. ఎండ చూడండి మొత్తం ఎట్లా ఉందో. నాకైతే కాలు కాలిపోయినాయి అనమాట బెడ్షీట్ అయితే ఆరేసేటప్పుడు అయితే. ఇంకా మొత్తం స్నానంగా వేసేసి వంట కూడా చేసుకున్నాను అనమాట. వంట ఇంకా షూట్ చేయలేదు మధ్యలో, పాప కొంచెం సతాయించింది. ఇక్కడ వేరే అయితే మారుస్తూ ఉన్నాను అనమాట. ఇంకా వేరే బెడ్షీట్ అయితే వేస్తూ ఉన్నాను. మొత్తం పనులు అయితే అయిపోయినాయి అనమాట. ఇంకా బట్టలు, బెడ్షీట్స్ అవన్నీ అయితే మంచి ఆరిపోతాయి. మంచి ఎండ కొడుతుంది కాబట్టి ఇంకా తొందరగానే తెచ్చుకోవాలి, లేకపోతే షేడ్ అయిపోతాయి అనమాట ఎండకి బట్టలు. ఇదంతా ఈ లోపు అయితే 1:30 ఇట్లా అయిందనమాట టైం అయితే. నాకైతే మొత్తం వర్క్ అయిపోయింది. ఫైనల్గా అయితే అయిపోయిందనమాట. మొత్తం వర్క్ అయితే అయిపోయింది. పాప అయితే పడుకున్నది. బెడ్రూమ్ తన హెల్త్ అయితే అసలు బాగాలేదు. సో అదనమాట. ఇంకా వర్క్ అయితే మొత్తం అయిపోయింది. బట్టలు కూడా మొత్తం ఆరేసిన. చెద్దరు అంటే బెడ్షీట్స్ 2 ఉతికేసిన. పొద్దున్న ఒకటి ఉతికేసి బయట ఆరేసిన గేట్ మీద. ఇందాక మీరు చూసినట్టయితే ఇప్పుడు ఒకటి ఆరేసిన అనమాట. పిచ్చి ఆకలేదు. ఇంకా తినేసి అయిపోతాయి. టైం వచ్చేసి 1:30 అవుతుంది. సో ఇంకా ఫైనల్గా అదనమాట. ఇంకా తినే టైంకి అయితే పాప అయితే లేస్తుంది. ఇక చిక్కుడుకాయ కర్రీ అయితే వేసిన. సబ్స్క్రైబర్ ఎలాగో పెరుగుతూ ఉంటారు కాబట్టి ఆ సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కళ్ళకి నెలకి 2 ఇద్దాము అనుకుంటున్నా. చెప్పాలనుకున్నది ఇదే. ప్రతి వీడియోలో ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే కొత్త వ్యూస్ చూస్తూ ఉంటారు, వాళ్ళకి తెలిసి ఓకే అని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా.
సో నా డిస్క్రిప్షన్లో కూడా అదే పెట్టాను, గివ్ అవే ప్రతి నెలకి ఇస్తానని చెప్పేసి. ఓకేనా, అసలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం. మొత్తం వర్క్ అయితే అయిపోయింది. ఎండలేదు పీవచ్చం ఉన్నాయి అనమాట. సో అది వాటర్ మంచిగా తాగుతూ ఉండండి, మీ పిల్లలకు కూడా వాటర్ ఇస్తూ ఉండండి. మనకే ధూపాలది కదా, వాళ్ళకి కూడా అంతే ఉంటుంది కదా. సో వాటర్ పాలు పడుతూ ఉండండి, ఎంత వాటర్ ఇస్తే అంత మంచిదంట. ఇంకా కొంచెం ఇగ్నోర్ చేయండి. నాకైతే ఈ ఎండలలో అసలు రెడీ అవ్వదన్న అది కూడా ఉంటుంది అనమాట. ఒక నైటీ లేకపోతే మదర్ టాప్ వేసుకునే ఉంటా. సో అది నన్నైతే ఇగ్నోర్ చేసేదండి. సో ఇదన్నమాట వీడియో, ఇంకా లెంత్ చేయకుండా ఏం చేద్దాం. సో ఇదన్నమాట వీడియో. కొత్త వ్యూస్ చూస్తున్నట్టయితే మీకు నా నుండి గివ్ అవే కావాలి, గిఫ్ట్ కావాలి ప్రతి నెల అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో అలా వాళ్ళు అన్నట్టు ఏం లేదు, ఇది నా పర్సనల్గా ఇచ్చుకునేది అనమాట. ఈ నెల ఇప్పుడు ఏప్రిల్ ఎండింగ్ అయిపోతుంది కదా, మే నెల మొత్తం చూసి ఎవరైతే మంచి కామెంట్ పెడతారో వాళ్ళకి మంచి ఏదైనా గిఫ్ట్ ఇప్పుడు చెప్పని రివీల్ చేయను, నెక్స్ట్ వీడియోలో అయితే రివీల్ చేస్తాను. మే నెల 1 వీక్ ఉందనగా ఎండ్ అయిపోతుందనగా అప్పుడైతే ఇస్తాను అనమాట. సో ఈ వీడియో మొత్తం అయితే చూసారు కదా, ఇంతే అనమాట. సింపుల్గా అయితే షూట్ చేశాను. చాలా రోజులు అయితే వీడియో పెట్టక కూడా కొంచెం పాప అయితే బాగాలేదు, సో దానివల్ల అనమాట. సో ఇది ఫైనల్గా వీడియో అయితే. వీడియోని అసలు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ప్లీజ్ అండి. ఓకేనా, నా ముందు అయితే ఇది ఒకటే రిక్వెస్ట్ అనమాట. సరే మరి ఉంటా. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.